క్రైమ్ కామెడీ. క్రైమ్ కామెడీ. ఓకే. మరి కమెడియన్స్‌ని కూడాను కొంచెం ఇప్పట్లో ఉన్న బాగా పాపులర్‌లో ఉన్న హర్షవర్ధన్ గారు కానీ, వైవా కానీ, తర్వాత గంగవ్వ కానీ వీళ్ళనే తీసుకున్నారు. దీనికి అంటే మీరు చెప్తున్నారు క్రైమ్ రిలేటెడ్ అని చెప్పి. గంగవ్వ పాత్ర ఎంతవరకు బాగా సెట్ అయిందంటారు దీనికి? గంగవ్వ పాత్ర అంటే ఉండే హీరో ఒక ఊరు నుంచి వస్తాడు కదా! హ్మ్. ఎక్కడో మారుమూల ప్రాంతంలో. ఆ ఊర్లో ఉండే ఆ క్యారెక్టర్ ఆమెకది కరెక్టే. ఆమె ఈ క్రైమ్ వరల్డ్‌లో ఏముండదు కానీ, అక్కడ ఒక ఇంపార్టెంట్ రోల్ తను చేశారనమాట. ఒక ట్రిగ్గర్ పాయింట్ లాగా తనుంటుంది. వాళ్ళ పేరెంట్స్‌తో, హీరో పేరెంట్స్‌తో అక్కడ ఉండే క్యారెక్టర్ అది. ఒక ఆర్గానిక్ స్కేల్‌లో మన విలేజ్‌కి మనం వెళితే, మనకి ఇలాంటి వాళ్ళు హ్మ్. ఎదురు పడతారు. ఎదురుబడి ఏదో ఒక రకంగా మనల్ని ఎఫెక్ట్ చేస్తారు వాళ్ళు. సో, అలాంటి క్యారెక్టర్‌గా ఉంటుంది. ఈ హ్మ్. క్రైమ్ వరల్డ్‌లో ఉన్న క్యారెక్టర్ కాదది. ఓకే. హ్మ్. బట్ వీళ్ళు వైవ హర్ష గారు గావచ్చు, అజయ్ ఘోష్ గారు గావచ్చు, హర్షవర్ధన్ గారు గావచ్చు, ఇప్పుడు గతంలో వీళ్ళు చాలా పాపులర్ యాక్టర్స్. హ్మ్. వీళ్ళంతా గూడా వీళ్ళు మనకు గుర్తు రాగానే వాళ్ళ క్యారెక్టర్స్ గుర్తొచ్చేసి ఒక సింగిల్‌గా మనకు కనబడుతది. వీళ్ళు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తారు అన్నట్టు కనబడుతుంటది గదా! హ్మ్. హ్మ్. మేము దాన్ని బ్రేక్ చేసాం. హుహు. ఎలా అంటే వీళ్ళు ఇదివరకు కనిపించిన పాత్రల్లోలా కాకుండా భరతనాట్యంలో వేరేగా ఉంటది. వాళ్ళకి ఫ్రెష్‌గా ఉంటది. ఆడియన్స్ కూడా ఫ్రెష్‌గా ఉంటది. మనం ఇదివరకు అలా చూడలేదు. అవును. హర్షవర్ధన్ గారు గావచ్చు, అజయ్ ఘోష్ గారు గావచ్చు, వైవా హర్ష గారిదైతే అంటే ఇక మనం ఎంత ఇమాజిన్ చేస్తే అంత పెద్ద క్యారెక్టర్. అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఓకే. 'అజయ్ ఘోష్' గారికి కానీ, 'హర్షవర్ధన్' గారికి కానీ ప్రతి ఒక్కరికి కూడాను వేరే వాళ్ళకి డిఫరెంట్ క్యారెక్టర్ అనేది ఇందులో ఉంది. ఇందులో చేశారు. విత్ కామెడీ. యెస్ అండి. యెస్. ఓకే. ఇప్పుడు ఇంకొక ఎలిమెంట్ చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ ఎవరు కామెడీ చేయరు. హ్మ్. ఇదొక డార్క్ కామెడీ, బ్లాక్ కామెడీ లాగా ఉంటుంది. వాళ్ళు వ వాళ్ళ స్ట్రగుల్ చేస్తూ వాళ్ళకొక ఎయిమ్స్ ఉంటాయి కదా! క్యారెక్టర్ గోల్స్ ఉంటాయి కదా! ఆ ఎళ్తున్న ప్రాసెస్‌లో వాళ్ళకి ఎదురుపడ్డ పరిస్థితులు, ఆ ఆబ్‌స్టాకిల్స్‌లో నుంచి దానిలో నుంచి వాళ్ళు ఎలా పడుతున్నారు? వాళ్ళు చేస్తున్న ఆ సిట్యుయేషన్స్‌లో నుంచి బయటపడడానికి వాళ్ళు చేస్తున్న సిట్యుయేషన్స్ మనకి ఎంటర్‌టైన్ అవుతా ఉంటాం. వాళ్ళెవరు కామెడీ చేయరు. ఓకే. వాళ్ళ వాళ్ళు వాళ్ళ చేసే పనుల్లోనే మనకి కామెడీ కనిపిస్తూ ఉంటుంది. వస్తుంటది. ఆ సిట్యుయేషన్‌లోంచి జనరేట్ అవుతుంటది. ఓకే. అంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్‌లోని అన్నీ మోటివేషనల్ అండ్ ఏదో ఒక సెగ్మెంట్ గురించి ఎక్స్‌ప్లోర్ చేయటం. 'బల్గం' లాంటి మూవీస్. అక్కడున్న నేటివిటీని ఎక్స్‌ప్లోర్ చేయటం. ఇలాంటి వాటిల్లో వస్తున్నారు. సో, ఈ ఆ టైప్ ఆఫ్ దీంట్లో భరతనాట్యం మనం ఏ జోనర్‌గా చూడొచ్చు? యెస్. ఇది హైదరాబాద్ బేస్డ్‌గా రన్ అవుతున్న కథ. నేను కొంచెం రియలిస్టిక్ అప్రోచ్‌లోనే వెళ్ళడం, చేయడం అనేది నా స్ట్రెంగ్త్ కూడా. హ్మ్. సో, హైదరాబాద్ ఎలా ఉండొచ్చు? హైదరాబాద్‌లో మనుషులు, ఆ క్రైమ్ వరల్డ్‌లో ఎలా ఉంటారు? దాన్ని నేను చాలా చాలా ఫిక్షనల్‌గా వెళ్ళకుండా, కొంచెం రియలిస్టిక్ బ్యాలెన్స్ చేస్తూనే సినిమాటిక్‌గా ఆ ఇన్ బిట్వీన్ మెయింటైన్ చేస్తూ వచ్చినాను. ఇప్పుడు 'బలగం' లాంటి సినిమాల్ని, 'దొరసాని' లాంటి సినిమాల్ని కూడా దీనికి కంపేర్ చేయలేం. అట్ ద సేమ్ టైమ్ టూ మచ్ సినిమాటిక్‌గా కూడా ఉండదు. ఈ కథ జరగొచ్చు. ఇక్కడ జరగడానికి అవకాశం ఉంది. ఆ బిలీవబిలిటీ కూడా అట్ ద సేమ్ టైమ్ ఉంటుంది. అంటే ప్రతి క్యారెక్టర్ యొక్క స్టోరీ మన రియల్ లైఫ్‌లో కూడా ఆ! ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చంటారు. చేయొచ్చు. చేయొచ్చు. ఓకే. ఇప్పుడు హీరోయిన్స్ విషయానికొస్తే ఇద్దరు కొత్త వాళ్ళు. అంటే మీరు కూడా ఇప్పుడు సెకండ్ మూవీ అంటే ఆల్‌మోస్ట్ కొత్త అనే చెప్పుకోవాలి. కొత్తగా వస్తున్న ఎవరైనా డైరెక్టర్స్ కొంచెం మంచి హీరోస్ చూస్తే బావుంటుంది. మంచి హీరోయిన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళని గురించి ఆలోచిస్తారు. మీరు కొత్త వాళ్ళు తీసుకోవడానికి అంటే కారణం కొత్త ఏంటి? వాళ్ళంటే అక్కడ ఇప్పుడు 'దొరసాని' టైంలోనేమో అది కొత్త వాళ్ళతోనే చేయాలి. హ్మ్. 'ఆనంద్ శివాత్మిక' అలా జరిగింది. ఇప్పుడు నేను యాక్చువల్‌గా రెండో సినిమాగా వేరే యాక్టర్స్‌తో చేయబోతుండగా హ్మ్. ఆహ్, కరోనా రావడం, కొంచెం అలా డిలే అవ్వడం జరిగింది. ఇది నేను వేరే ఒక ప్రయత్నం చేస్తున్న ఒక సినిమా జరగాల్సిన టైంలో ఇది యాక్సిడెంటల్‌గా జరిగిందనమాట. భరతనాట్యం అనేది యాక్సిడెంటల్‌గా నా ముందుకొచ్చేసరికి ఇంకా ఎవ్రీథింగ్ రెడీ ఉన్నట్టుగా ఉండడంతో టైమ్ వేస్ట్ కాకుండా ఉంటది అని చెప్పేసి ఇమ్మీడియేట్‌లీ డిసిషన్ తీసుకొని ఈ ఫిల్మ్ మేకింగ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. 'సూర్యతేజ' ఎలా ఈ సినిమాకి ఎంత వరకు సపోర్ట్ చేశాడు? కొత్తబ్బాయి. యాహ్! యాక్టర్‌గా అంటే ఈ స్టోరీ ఐడియా తనదే. హుహు. సో, దాంట్లో నుంచి
తనకు తెలుసు ఆ క్యారెక్టర్. తను హీరోగా చేయాలనుకున్నాడు ఆ క్యారెక్టర్‌లో. సో, తనకి తెలుసు పూర్తిగా. ఏ యాక్టర్‌కైనా అంటే ఏ రైటర్‌కైనా గూడా ఆ కథ వాళ్ళకంటే పక్క వాళ్ళకి ఇంకెక్కువ ఎవరికేం తెలియదు. రాసిన వాళ్ళకే ఎక్కువ తెలుసు కదా! సో, తను ప్రొటగనిస్ట్‌గా ఊహించుకుంటూ రాసినదే. దాంట్లో భాగంగా తను కెమెరా ముందుకొచ్చినప్పుడు అది కొంత హెల్ప్ చేసింది. యాక్టర్‌గా కొత్త అయినప్పటికిని హ్మ్. క్యారెక్టర్ తాలూకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలుసు కదా! అది హెల్ప్ అయింది తనకి. హెల్ప్ అయ్యి చేయడానికి బాగా ఉపయోగపడింది. సో, అసిస్టెంట్ డైరెక్టర్‌గా అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ అనేవాళ్ళేం హీరోలుగా ఏమి ఉండరు గదా! మన పక్కింటి అబ్బాయి లాంటి క్యారెక్టర్సే. అవును. సో, అది తను అలాగే ఉండడము ఆహ్, తను అనుకోని రాసిందే కాబట్టి ఇప్పుడు ఈజీ అయింది. తను హ్మ్. ఆ రోల్‌లో ఫిట్ అవ్వడానికి. ఓకే. మరి హీరోయిన్ మీనాక్షి సంగతి ఏం చెప్తారు? మీనాక్షిని ఎట్లా కాస్ట్ చేశానంటే ఈ క్యారెక్టర్ నార్త్ ఇండియన్ ఓకే. కథలో ఇక్కడ నార్త్ ఇండియన్ నుంచొచ్చి ఇక్కడ హైదరాబాద్‌లో సెటిల్ అయిన వెల్ సెటిల్డ్ అంటే హీరో కంటే ఇంకా మంచి పొజిషన్‌లో ఉండే లాంటి క్యారెక్టర్ అది. ఈ అమ్మాయి మాకు ఆడిషన్‌కొచ్చినప్పుడు నార్త్ ఇండియన్, రాజస్థాన్. మీనాక్షి. సో, నాకు ఆ క్యారెక్టర్‌లో కరెక్ట్‌గా కనబడింది. దాంట్లో నుంచి ఆమెకి తెలుగు అస్సలు రాదు. మన హుహు. దగ్గరికొచ్చే సమయానికి. బట్ ఈ అమ్మాయి కరెక్ట్. ఈ అమ్మాయి ఆ లుక్‌లో ప్రాపర్‌గా ఉంది ఆ క్యారెక్టర్‌లో అని జెప్పేసి ఒక ఏడీనిచ్చి కంప్లీట్‌గా ఇంకా మేము ప్రీ ప్రొడక్షన్ జేస్తున్న టైంలోనే మార్నింగ్ నుంచి నైట్ వరకి మాతో ఉండి తను ప్రాక్టీస్ చేసేది ఆఫీస్‌లో. తన ఓకే. సీన్స్ అన్నీ. చాలా కష్టపడి చేసింది. ఫైనల్‌గా ఈరోజు చాలా నీట్‌గా చాలా బావుంటది క్యారెక్టర్. ఓకే. అంటే మీరు నార్త్ ఇండియన్ అంటున్నారు. తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బావుంటుందని తెలుగు వాళ్ళంటున్నారు. అక్కడి నుంచి ఎందుకు తీసుకున్నారు? ఆ క్యారెక్టర్ నార్త్ ఇండియన్ గదా! క్యారెక్టర్. ఓకే. సినిమాలో క్యారెక్టర్ నార్త్ ఇండియన్ గదా! అది న్యాచురల్‌గా ఉంటుంది. నార్త్ ఇండియన్ అమ్మాయిని తీసుకుంటే న్యాచురల్‌గా ఉంటదని. అట్లనేం ఏం లేదు. ఇప్పుడు 'దొరసానిలో శివాత్మిక' తెలుగు అమ్మాయే కదా! హ్మ్. శివ. ఇక్కడ ఇక్కడ కుదరలేదు. అంతే. ఓకే. ఇప్పుడు ఆహ్, ప్రొడ్యూసర్ విషయానికొస్తే ఎంతవరకు దీన్ని బేర్ చేయగలిగారు? చిన్న మూవీస్ అయినా కూడా ఇప్పుడు బడ్జెట్‌లో తీసుకున్నట్లయితే మినిమమ్ ఒక 25-50 వరకు ఇలా అవుతూ ఉన్నాయి చిన్న మూవీస్ అయినా కూడా. కరెక్ట్. ఎంతవరకు బడ్జెట్ అయింది? తను ఎంతవరకు ఇచ్చేశారు? జనరల్‌గా ఫిల్మ్ మేకింగ్ అనేది చాలా కష్టమైన ప్రక్రియ. అది 24 క్రాఫ్ట్స్. ఆ! ఫిజికల్‌గా ఎంతో స్ట్రెయిన్ ఉంటుంది. మెంటల్లీ ఎంతో స్ట్రెంత్ ఉండాలి. చాలా టైం ఇవ్వాలి. అట్లాంటిది ఒక ఫీమేల్ పాయల్ గారు. ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి తను ఒక ఫిల్మ్ మేకింగ్ చేయాలనుకోవడమే పెద్ద విషయం. ప్రొడ్యూస్ హ్మ్. చేయాలనుకోవడమే పెద్ద విషయం. అది ఫైనాన్షియల్ రిలేటెడ్ చాలా హ్యూజ్ క్రోర్స్ ఆఫ్ మ్యాటర్‌తో రిలేట్ అయిన అంశం. తర్వాత వాళ్ళు ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ కాదు వాళ్ళది.